మీరు ఎప్పుడైనా ఆలోచించారా, వర్షపు నీటిలో తరచుగా మట్టి ఎందుకు కలిసిపోతుంది? ఇది మురికి కాదా, లేక దాని వెనుక ఏదైనా గొప్ప హిక్మత్ దాగి ఉందా? సైన్స్ చెబుతుంది, సముద్రం లేదా నదుల నుండి నీరు ఆవిరై మేఘాల్లో చేరినప్పుడు గాలులు దానిలో సన్నని దుమ్ము మరియు మట్టి కణాలను కలుపుతాయి. అసలు ఈ డస్ట్ పార్టికల్స్ వర్షపు చినుకులు ఏర్పడటానికి మరియు మృదువుగా కురవడానికి సహాయపడతాయి. వీటి లేని వర్షపు చినుకులు చాలా పెద్దగా, బరువుగా ఏర్పడి భూమిపై పడితే ప్రళయం సృష్టిస్తాయి. కానీ దుమ్ము కలిసిన వర్షపు నీరు మృదువుగా కురుస్తుంది. అంతేకాదు, భూమిని పంటల కోసం సారవంతం చేస్తుంది. దానివల్ల మొక్కలు, జంతువులు, మనుషులు అందరికీ జీవనం లభిస్తుంది. ఇప్పుడు వినండి ఖురాన్ వచనం. భూమిలో ఏ వస్తువు లేదు, కానీ దాని ఖజానా మా వద్దే ఉంది. మేము ప్రతిదాన్ని ఒక నిర్ణీత పరిమాణంతోనే కురిపిస్తాం. మేము గాలులను పంపుతాం, అవి మేఘాలను కలుపుతాయి. ఆ తరువాత మేము ఆకాశం నుండి నీటిని కురిపిస్తాం, మీరు దానిని తాగుతారు. సూరహ్ అల్ హిజ్ర్ 15 ఆయా 21-23. అంటే ఖురాన్ 1400 ఏళ్ల క్రితమే చెప్పింది గాలులు మేఘాలను ఫర్టిలైజ్ చేసి ఆ తరువాత వర్షం కురుస్తుందని. ఈరోజు ఆధునిక సైన్స్ కూడా అదే చెబుతోంది. కాబట్టి మనుషులు వర్షం మురికిగా ఉంది అని అనుకునే నీళ్లలోనే అసలు జీవన రహస్యం దాగి ఉంది. ఇది అల్లాహ్ జ్ఞానం యొక్క అద్భుతమైన సూచన కాదా?